రాష్ట్రాభివృద్ధికి కొందరు ఉన్మాదుల్లా అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు యత్నించిన వైకాపాలో పనిచేసే ఏబీకే ప్రసాద్కు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఇప్పటికైనా వైకాపా నేతలు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ భవిష్యత్తు తరాలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు తాను కృషి చేస్తూ ఉంటే పోలవరం కాల్వకు గండి కొట్టడం, ముఖ్యమంత్రిని చెప్పుతో కొట్టాలని పిలుపునివ్వడం, రాజధాని అడ్డుకునేందుకు సుప్రీంకోర్టుకు వెళ్లడం ఉన్మాదమని ముఖ్యమంత్రి అభివర్ణించారు. రాజధానికి అది ఉన్మాదత్వం కాకపోతే ఏంటి? అదే మరి కోర్టు పోతే చివాట్లు పెట్టారు. కోర్టు యాజ్ ఇట్ ఈజ్ పట్టసీమ జరుగుతా ఉంటే కోర్టు పోయి కరప్షన్ జరిగిపోయిందని అడ్డం పెడితే కాదు అని కొట్టేసి చీవాట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు. కడాన గండి కొట్టే పరిస్థితికి వచ్చారు. మీరే చూశారు. ఎన్ని రోజులు పట్టింది మాకు అంటే ఇంక ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పోలీసుని పెట్టాలని ఎక్కడికి పోతున్నారు? ప్రతి ఒక్క దానికి అడ్డం పడిపోవడం. ఇది మీరు అడుగుతున్నారు. ఇది ఉన్మాదత్వం కాకపోతే ఏంటిది? మామూలు వ్యక్తి చేస్తారా ఈ పనులు? ఎవరన్నా చేస్తారా? నవనిర్మాణ దీక్ష చేసి రాష్ట్రం అంతా పాజిటివ్గా మోటివేట్ చేయాలో కార్యక్రమం చేస్తే అనంతపురం పోయి రైతుల మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రిని చెప్తూ కొట్టమని పిలిపించారు. జ్ఞాపకం ఎందుకు ఇచ్చాడంటే పాజిటివ్గా పోతా ఉంది కాబట్టి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని చెప్తూ కొట్టమని పిలిపిస్తే తప్పు చేశారు అనుకున్నా. వాళ్ళ మనుషులు చెప్పిన పబ్లిక్ వచ్చి బట్ట పెట్టిన మళ్ళా 2 రోజులు అన్నారు. ఇప్పుడు కూడా అంటున్నాను. అంటే ఏంటి ఈరోజు రేపు కూడా ఇదంతా స్మూత్ గా జరిగి ప్రజలంతా బాగా హ్యాపీగా ఉంటే ఎలాంటి సంఘటన చేయడానికైనా ఎన్నుకాని వ్యక్తులు పెట్టి ఒక ముఖ్యమంత్రి మీరు ఎప్పుడైనా చరిత్రలో చూశారండి? చెప్తూ కొట్టు మన సంఘటన ఉందా? నేను అడుగుతున్నాను కదా, ఏమనాలి ఆ చర్యని ఏ విధంగా తీసుకోవాలి మనం? అది వేరే ఐఎమ్ సేయింగ్ వీళ్ళ మైండ్లో ఆ నెగిటివిటీ వచ్చేసిన తర్వాత ఆ నెగిటివ్ ఎక్కడికి పోతుందో తెలియని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనంతా పుష్కరాలు బాగా జరుగుతుంది అనుకోండి. రేపు ఏదో ఒక డైవర్ట్ చేయడానికి ఏం చేసినా ఆశ్చర్యం. ఈజ్ వేర్ ఆల్ ఆఫ్ us has to be careful. Thank you.